ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అది కూడా ఉందా చిన్నది క్విక్ గా పూరి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మనం. నాకు రెండు సినిమాలండి. ఒకటి అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మే నా బాగా ఇష్టం, రెండోది 143 నాది. ఓకే ఓకే అలాంటి క్యారెక్టర్ ఏదైనా రాబోతుందా మళ్ళీ 143లో మిమ్మల్ని చూసినట్టు ఇంకేదైనా? ఏమనుకోలేదు, ఇంకా అనుకోలేదు. ఓకే, ప్లాన్స్ అయితే లేవు. ఓకే, అండ్ పూరి గారు చాలా మందితో చేశారు, వాళ్ళల్లో మీకు ఇష్టమైనది ఎవరు సినిమానా? హీరోస్లో, ఆయన చేసిన హీరోస్లో. అందరూ ఇష్టం అండి, అందరూ ఇష్టం. డైరెక్టర్స్ యూ వాంట్ టు వర్క్ విత్? లేదండి, నాకు ఆలోచన లేదు, అలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు అదేదో కోరికలా చెప్పి కదా, ఇట్స్ ఓకే, మేనిఫెస్ట్ చేయడంలో తప్పలేదు. నేను నిజంగానే నాకు ఇప్పుడు అప్పుడు అది నేను ఆలోచించానండి, నిజంగా లేదు లేదు ఎప్పుడు అనుకోను, నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే అప్పుడు నాకు వచ్చిన డైరెక్టర్ నాకు వచ్చిన ప్రొడ్యూసరే నాతో తెద్దాం అనుకున్న వాళ్ళిద్దరు, అంతే, దాంతో వెళ్ళిపోతాను అంతే. వన్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ పూరి గారు? పని చేసుకోవడం. ఓకే, సింపుల్, పని చేసుకోవాలి, కూర్చోవద్దు, ఏదో మన పని మనం చేసుకోవడం అంతే. ఓకే, రిజల్ట్ తర్వాత చూద్దాం. అదే పని చేస్తాను, నేను కూడా అదే ఫాలో అవుతానండి. ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే అసలు ముందు పని ఆపేస్తే తర్వాత రిజల్టా ఓకే, పని చేయకపోతే రాదు కదా, బట్ ఏదో ఒక టైం ఒకటి ఉంటుంది, ఆ టైంలో రావాల్సింది మనం పని చేసినప్పుడే వస్తుంది. ఓకే, అండ్ మీరు చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కాబట్టి మీరు డైరెక్షన్ చేస్తే ఎవరితో చేయాలన్న థాట్ ఉంది? అసలు థాట్ ఉందా? లేదండి, డెఫినెట్గా చేయాలండి నేను, ఎందుకంటే నాకు వచ్చిన పని అది కదా, చేస్తున్నా. అంటే నాకు నేను రాసుకుంటున్నా, ఎవరితో చేయాలని లేదు, నాకు నేనే చేయాలని ఉంది. ఓకే, ఎందుకంటే అది తర్వాత మనం ప్రూవ్ చేస్తేనే కానీ ఎవరు ఆఫర్ ఎవరు. సో అదేదో ఫస్ట్ అదేదో మనం ఒక బడ్జెట్లో చేస్తే అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయొచ్చండి, మనల్ని నమ్ముతారు.